మరి ఈ రోజు బీఆర్ఎస్ అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రశ్నించే నాయకులందరూ ఎక్కడున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ప్రజాప్రభుత్వం పైన మాట్లాడుతున్న వాళ్ళు ఎవరున్నారు అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, దయాకర్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, పోచంపల్లి శ్రీనివాస్ గారు, వీళ్ళే. ఇంకా కొంతమంది నాయకులు వీళ్ళే మాట్లాడుతున్నారు. మరి బీఆర్ఎస్ లో ఉన్న సీనియర్ నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఏడున్నారు? పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళు, పార్టీ నుంచి వెళ్ళి ఇంతవరకు చాలా అనుభవించిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఎవరు కూడా ఎందుకు ఏం మాట్లాడతలేరు? చాలా మంది నాయకులు కూడా వాళ్ళకున్న బిజినెస్లు ఏడబోతాయో ఏందో అని చెప్పి భయపడుతున్నారు. ఇంకొక సీనియర్ నాయకుడు మల్లారెడ్డి గారు కూడా చాలా మంచిగా అపోజిషన్ పైన ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ల పైన ఏం ఆలోచించుకోకుండా ఏమన్నా కానీ అని ఎక్కడ ఏది చూసినా కూడా మంచిగా దెబ్బ పడుస్తూ ఉంటారు మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారి పాత్ర కూడా దీంట్లో ఉన్నది. మరి సీనియర్ నాయకులు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మాకు ఎమ్మెల్యే టికెట్లు కావాలి, మాకు మంత్రి పదవులు కావాలి, మాకు చైర్మన్ పోస్టులు కావాలి, అవి కావాలి ఇవి కావాలని చెప్పి నాయకులు అందరూ కూడా తిరుగుతూ ఉంటారు కదా. మరి మీరు ఏం చేస్తున్నారు? అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అయిపోతుందా? ఒకప్పుడు జనరల్ గా మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారి బర్త్డే అయినప్పుడు కానివ్వండి, కేసీఆర్ గారి బర్త్డే అయినప్పుడు కానివ్వండి, గ్రామాలలో, నియోజకవర్గాలలో మొత్తం అక్కడున్న కార్యకర్తలకు కానివ్వండి, అక్కడ చాలా అంటే చాలా ఏర్పాట్లు చేసి అందరికీ అన్నదానము అవేవో అన్ని చేస్తుండే. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏం చేస్తున్నారు? కోట్లకు కోట్లు యాడ్లు ఇచ్చేసుకుంటున్నారు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసుకున్నారు, వదిలేసుకున్నారు. మరి పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమం కానివ్వండి అట్లాంటివి ఏవి కూడా చేస్తలేరు. మళ్ళీ వీళ్ళకు పదవులు మాత్రం కావాలి.